హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ హెల్దీ లంచ్ బాక్స్ ఎలా ప్యాక్ చేస్తానో అయితే చూద్దాము. ముందుగా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర కూరగాయలంటే క్యారెట్, బీట్రూట్ మాత్రమే ఉన్నట్టుంటాయి. అది వీడియో క్లిప్ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఇక ఉదయాన్నే మాత్రం కంపల్సరీ మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు తప్ప. పిల్లలకి వెజిటేబుల్ జ్యూస్ ఇవ్వడానికి క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ ఈ మూడు కూడా రాత్రి ఎలాగో వాళ్ళని చదివిస్తూ అటు ఇటుగా చాలా లేట్ అయిపోతుంది. ఆ టైంలో కట్ చేసేసి మిక్సీ జార్లోనే వేసుకొని పెట్టేసి డైరెక్ట్గా ఇక ఉదయాన్నే లేవగానే బ్లెండ్ చేస్తాను. కావాల్సిన కూరలు ఏం చేద్దాము అనేది మ్యాక్సిమం నైట్ ఫిక్స్ అయితే, ఈ రెసిపీ చేద్దాము అని ఫిక్స్ అయితే వంట కూడా చాలా ఈజీగా ఉండిద్ది. సో కొన్ని వెజిటేబుల్స్ అయితే అప్పటికప్పుడే కోసుకోవాలి, కొన్ని ముందుగానే కట్ చేసుకున్నా పర్లేదు కాబట్టి నేను కాకరకాయ, బెండకాయ కట్ చేశాను. ఉండే నలుగురికి హాఫ్ మాత్రమే తెస్తాను, హాఫ్ కేజీ. సో బెండకాయ ఎంతో అవ్వదు, కర్రీ ఫ్రై చేసేస్తే ఆ బెండకాయలు కట్ చేసి పెట్టేస్తాం కాబట్టి ఉదయాన్నే అది కూడా స్టవ్ మీద పెట్టేసి, ఇంకా ఇడ్లీ, అందరి ఇళ్ళల్లో ఇడ్లీ తినడానికి గొడవ చేస్తారు కానీ మాకు రోజు ఇడ్లీ ఉండాల్సిందే. ఇంకా దాంతోపాటు అదే ప్లేట్లో ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను. పల్లీ చట్నీ కోసం డైలీ అప్పుడు వేయించుకొని అవి చల్లారాక మిక్సీ పట్టుకోవడానికి వెయిట్ చేయాలి కాబట్టి ఓన్లీ చిల్లీస్ వేయించుకొని వీక్లీ సరిపడా ఆ డబ్బా నిండా కూడా ఫ్రై చేసేసి పొట్టు తీసేసి పెట్టుకుంటాను. ఒక బాటిల్ కంపల్సరీ వీక్లీ, ఇది ఒక పని. ఇంకా స్నాక్స్ కోసం మోస్ట్లీ ఏదైనా ఫ్రూటే ఉండిద్ది. ఇప్పుడు పప్పాయిలు బాగా వస్తున్నాయి అండ్ మార్కెట్ నుండి కార్బైడ్ వేసి పండించినవి కాకుండా పచ్చికాయలు తెచ్చేసి నేను పండబెట్టుకుంటాను. అవి వారం రోజులైనా పడుతుంది పండడానికి. ఇక అలా పండిన కాయని కట్ చేసేసి స్నాక్స్కి ఇచ్చేస్తాను. ఇవన్నీ చేస్తూ ఉండగా, పిల్లల్ని రెడీ చేస్తూ ఉండగా బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇంకా నేను క్యాస్ట్ ఐరన్లోనే కంపల్సరీ మ్యాక్సిమం ఫ్రైలు చేస్తాను. అందులోనూ కాకరకాయ ఫ్రై అయితే చాలా టైం పడుతుంది. ఇది మందంగా ఉండిద్ది, నూనె తక్కువ తీసుకొని బాగా ఫ్రై అవుతుంది. తక్కువ నూనెతో అయినా కూడా కొంచెం క్రిస్పీగా అలా ఫ్రై అవుతుంది కాబట్టి ఇందులోనే చేస్తాను. సో నూనె అయితే చాలా వరకు తక్కువ వేసాను. కూర ఉడకడానికి మాత్రం మూత పెట్టేస్తాను. తర్వాత మూత లేకుండా తిప్పుతూ ఫ్రై చేస్తుంటాను. ఇంకా పక్కన దోశలు కూడా వేస్తున్నాను. ఇంకోవైపు రైస్ కూడా అవుతూ ఉండిద్ది. ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయి ఇంకో బర్నర్ మీద. ఇలా ఉదయాన్నే మాత్రం స్టవ్లు ఖాళీ ఉండదు, మనిషి ఖాళీ ఉండరు అన్నట్టు చేతులు, స్టవ్లు ఏది ఖాళీ లేకుండా హడావిడిగా అయిపోతుంది. అన్నీ మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఈ కాకరకాయల్లోకి ఆనియన్స్ కూడా కట్ చేసేసి పెట్టుకొని ఇందులోకి మాత్రం నేను కొబ్బరి కారం రెడీగా పెట్టుకుంటాను. అది కూడా ఎప్పటికప్పుడు చేయాలంటే ఇంత హడావిడిలో లేట్ అయిపోయింది కాబట్టి చేసి ఒక బాటిల్లో వేసేసుకుంటాను. అది దోశల్లోకైనా, టిఫిన్స్లోకి, కూరల్లోకి, చాలా వరకు ఫ్రైల్లోకి అదే కారం యూస్ చేస్తాను. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను. కావాలి అంటే మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో అయితే చేస్తాను, తప్పకుండా కామెంట్ చేయండి. నూనె తక్కువే కానీ ఆ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకొని కొబ్బరి కారం వేసేస్తే అసలు కొంచెం కూడా నూనె లేకుండా ఇంకా ఈ కారం కూడా పీల్ చేసిద్ది. అండ్ ఇది అప్పటికప్పుడు ఆ రోజు యూస్ చేసుకోవడానికైతే కాదు, ఒక 2-3 డేస్ ఇంకో కర్రీ కూడా చేస్తాము, మళ్ళీ నైట్ ఇంకోటి ఏదైనా చేస్తాను. ఇవి పిల్లలు కూడా తినరు, బెండకాయ అయిపోతుంది కాబట్టి. బట్ ఒక 2-3 డేస్ ఏంటంటే పెరుగులోకి కానీ, మనం ఏదో ఒక కూర చేసినా ఇంకో కూరగా ఇది యూజ్ అయ్యిద్ది. సో బాగా ఫ్రై చేసేసి తక్కువ నూనెతోనే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఒక 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే అలానే వాడుకుంటాను. మోస్ట్లీ ఉదయాన్నే ఇప్పుడు పాలు ఇవ్వడం కంటే కూడా ఈ జ్యూస్ బెటరు. అండ్ ఒక క్యారెట్ తినడానికే చాలా కష్టపడిపోతారు, 2 అలా తినరు కాబట్టి జ్యూస్లోకి అయితే బీట్రూట్, క్యారెట్ అన్నీ వేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ ఆల్రెడీ ఐసైట్ ఉంది. అది ఇంకా పెరగకుండా ఉండాలి అంటే డాక్టర్లు సజెస్ట్ చేసేది కూడా ఇదే. అండ్ నేను ఒక 6 months నుండి రెగ్యులర్గా ఇస్తుంటే 6 months నుండి అలా కంట్రోల్లో ఉంది. సో మార్కెట్కి వెళ్తే ఫస్ట్ నేను తెచ్చుకునేది ఇవే. అండ్ వీటిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను. కాస్త వాడిపోయినా కూడా ఒక 2-3 రోజుల తర్వాత వాడిపోతాయి. బట్ అయినా జ్యూస్కే కాబట్టి అలానే వాడతాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టను. అండ్ పప్పాయలు కూడా పేపర్ కవర్లో ర్యాప్ చేసేసి పెట్టుకుంటాను. ఆల్రెడీ అక్కడే పండినవి మాత్రం అస్సలు తీసుకురాను. ఇప్పుడు సీజన్లో ఉసిరికాయ జ్యూస్ కూడా ఇస్తుంటాను, హెయిర్ ఫాల్ తగ్గడానికి అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా కాబట్టి. మోస్ట్లీ వెజిటేబుల్ ర్యాక్ మాత్రం వీటితోటే కలకల్లాడిపోతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.